గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి మనం సింపుల్గా హెయిర్ ఆయిల్ని ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవడం వల్ల సో మన హెయిర్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది, అలాగే మన హెయిర్ బ్లాక్గా కూడా అవుతుంది. సో ఇలా ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా మీ హెయిర్ అనేది చాలా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. సో ఫస్ట్ అయితే మనము చూడండి, నేను ఇన్ ఐటమ్ తీసుకున్నా. సో ఇప్పుడు మనము ప్రిపేర్ చేస్తూ ఏమేమి వేసుకోవాలి, అలాగే ఎలా ప్రిపేర్ చేయాలి చూపిస్తా. సో ఫస్ట్ అయితే మనము స్టార్ట్ చేసేద్దాం ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేసి. సో చూడండి, నేను ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నా. ప్యాన్ పెట్టుకున్న తర్వాత సో మెంతం అయితే వేస్తున్నా. ఇన్ని మెంతం తీసుకునేసి ఒకసారి ఇలా అయితే మిక్స్ చేసేయండి. సో ఇలా మెంతం లైట్గా వేయించుకున్న తర్వాత సో వట్టి కరివేపాకు అయితే వేస్తున్నా. సో మీరు కావాలంటే పచ్చి కరివేపాకు కూడా వేసుకోవచ్చు. సో ఇలా కరివేపాకు అలాగే మెంతం కూడా వేసేసి లైట్గా వేయించుకునేసేయండి. ఇలా లైట్గా వేయించుకున్న తర్వాత ఆవాలు వేస్తున్నా. సో ఆవాలు కూడా మనకి వేయడం వల్ల సో ఆవాలు కొంచెం మనకి హెయిర్ అనేది బ్లాక్గా అవడానికి హెల్ప్ చేస్తుంది ఆవాలు వేయడం వల్ల. సో అందుకే ఆవాలు కూడా వేసేసి లైట్గా వేయించుకునేసేయండి. ఇలా ఆవాలు కూడా వేసేసి లైట్గా ఇలా వేయించుకున్న తర్వాత ఈ మూటిని మనము గ్రైండ్ చేసుకొనేసి పక్కకు పెట్టుకోవాలి. సో పౌడర్ లెక్క. సో ఆ పౌడర్ వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ నన్నుగా పౌడర్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. సో మళ్ళీ అదే ప్యాన్ పెట్టేసి సో అందులోకి ఆయిల్ అయితే తీసుకుంటున్నా. ఆయిల్ వేసేసి సో ఇప్పుడు మనము సో ఒక 4 దాకా చెక్క తీసుకుంటున్నా, అలాగే లవంగ కూడా ఒక 4 తీసుకుంటున్నా. సో ఇవి 2 వేసిన తర్వాత సో మెంతం అండ్ ఆవాలు సో 2 ఇప్పుడు సో మనము గ్రైండ్ చేసుకున్నాము, అలాగే కొన్ని ఇప్పుడు ఆయిల్లో కూడా ఉడికించుకుంటున్నాం. సో మెంతం అలాగే ఆవాలు కూడా 2 వేసేసి ఇలా ఒకసారి మిక్స్ చేసేయండి. ఇలా మందారం ఆకులు కూడా తీసుకునేసి వేసేసేయండి. సో పచ్చికరివేపాకున వేసుకోండి ఉంటే. సో ఇలా అంతా వేసేసి ఒకసారి మిక్స్ చేసేయండి. సో ఇప్పుడు ఫైనల్గా మనము మందార పూలు కూడా వేసుకుంటాం. ఇలా పూలు కూడా వేసేసిన తర్వాత సో ఇప్పుడు మనము గ్రైండ్ చేసుకున్నాం కదా, సో ఫస్ట్లోనే వేయించుకున్నాం కదా మెంతుము ఆవాలు. సో అవన్నీ సో పొడి చేసుకునేసి ఇలా అయితే వేసేసేయండి. వేసేసి అంతా ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఒక 2 మినిట్స్ లేదా ఒక 3 మినిట్స్ ఉడికించుకోండి. సో మనకి ఆయిల్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఇంతే సింపుల్గా మనకి హెయిర్ అనేది సో ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి, అలాగే బ్లాక్గా అవ్వడానికి కూడా ఎక్కువ మనకి ఛాన్సెస్ ఉంది. ఇలా ప్రిపేర్ చేసుకొని ఆయిల్ అనేది మీరు పెట్టుకోండి. డైలీ వీక్లీ ఒక 2 టైమ్స్ పెట్టుకున్నా సరిపోతుంది. ఇలా సో ఆయిల్ని ప్రిపేర్ చేసుకునేసి ఒక 6 మంత్స్ దాకా మీరు కంటిన్యూగా వీక్లీ ఒక 2 టైమ్స్ పెట్టినట్టయితే సో సింపుల్గా మీకు హెయిర్ అనేది చాలా గ్రోత్ అనేది అవుతుంది గైస్. ఒకసారి ట్రై చేయండి కావాలంటే. ఇలా ఆయిల్ అయితే మనకి తయారైపోయింది. ఇంకా ఈ ఆయిల్ని మనము ఒక బౌల్లోకి మనము శోధించుకుంటే సరిపోతుంది. ఇలా ఒక 2 మినిట్స్ లేదా ఒక 3 మినిట్స్ ఉడికించుకోండి. సో మీరు గ్యాస్ మీద ఉడికించేట్లుగా సో కొంచెం లో మీడియంలో పెట్టుకొని మీడియంగా పెట్టుకునేసి గ్యాస్ని ఉడికించుకోండి సరిపోతుంది. ఇలా అంతా ఒక బౌల్లోకి మనము కాయించుకున్న ఆయిల్ని ఒక బౌల్లోకి తీసుకునేసి సో సింపుల్గా మనకి ఇలా హెయిర్ ఆయిల్ని ఇంట్లోనే సింపుల్గా ప్రిపేర్ చేసుకోండి. సో మీ హెయిర్ అనేది గ్రోత్ అవ్వడానికి, అలాగే మీ హెయిర్ బ్లాక్ కావడానికి సో సింపుల్గా ఇలా అయితే హెయిర్ని ప్రిపేర్ చేసుకోండి. ఇంకా చూసారు కదా గాయ్స్, సో సింపుల్గా ఇలా హెయిర్ ఆయిల్ని ఇంట్లోనే మీరు ప్రిపేర్ చేసుకోండి. సో మీ హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది, అలాగే బ్లాక్ కూడా అవుతుంది. ఇంకా ఇది గాయ్స్ ఈరోజు వీడియో వచ్చేసి. సో తప్పకుండా ఈ వీడియో నచ్చినట్టయితే సో తప్పకుండా కామెంట్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. సో నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం. బాయ్ బాయ్.